ఏంటి సార్ ఎప్పుడు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసేవారు? బస్ స్టాప్ దగ్గర లైన్ వేసుకోవడానికి హ్మ్? సారీ. లైన్ వేసుకోవడానికి కాదు. నీతో మాట్లాడడానికి టైం సరిపోవడం లేదు. లాస్ట్ టైం చెప్పాను కదా నా ప్రేమ విషయం. తమరు దానికి రెస్పాన్స్ ఏమీ లేదు. అప్పుడే చెప్పానే, చెంప పగలగొట్టి. అప్పుడే అర్థమైపోయి ఉండాలి కదా. మీరు నేను మాట్లాడే మాటలకి నవ్వుతున్నారు, కానీ నా మనసుకు ఆన్సర్ ఇవ్వడం లేదు. మీరు అలా ఆన్సర్ ఇవ్వకపోతే నా ప్రేమ బఫరింగ్లో పడిపోతుంది. హ్మ్, నీ మాటలు బఫరింగ్ రాకుండా రాణిస్తున్నా. అస్సరిపోదా? ఇప్పుడు అందరికి ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో 3 రోజులు రిలీజ్ అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా టికెట్లు కావాలనుకుంటాం. అలానే నీ మీద ప్రేమ కూడా, లైక్ ప్రీ రిలీజ్ హైప్ లాంటిది. ప్రీ రిలీజ్ హైప్తో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చూశాను. సినిమా ఫ్లాప్ అయినా హీరోయిన్ చేంజ్ అవ్వదు కదా. ఏదో పిడకం వేసుకొని గోడకు బల్లి అంటుకున్నట్టు నీ పక్కన ఎప్పుడు నిన్ను అంటుకుని ఉంటుంది కదా, తనే పల్లవి. హ్మ్, అయినా సార్కి నాకన్నా దాని మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందిలే. బేసిక్గా నీకు మూడ్ స్వింగ్స్ ఎందుకు చేంజ్ అవుతాయి? నువ్వెన్ని చేసినా అది చేంజ్ చేయకుండా ఆపలేవు. ఎందుకంటే మేము అమ్మాయిలం కాబట్టి. వామ్మో. హ్మ్, ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి తేడా ఏముంది? బయట ఏదైనా అమ్మాయికి అబ్బాయికి గొడవ జరిగిందనుకో, ముందుగా తీసుకెళ్లి బొక్కలు వేసేది ఎవరిని? అబ్బాయిని. ఎందుకంటే సెక్షన్లన్నీ ఏకదాటిగా అమ్మాయికే సపోర్ట్ చేస్తాయి. ఎప్పటికీ అమ్మాయి అబ్బాయి ఒకటి కాదు. పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోద్దిగా. ఇప్పుడు చెప్పు, పిల్లలు ఏం చేస్తే పుడతారు?